నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. మహాశివరాత్రిని పురస్కరించుకొని పలు శైవ క్షేత్రాల్లో శివపార్వతుల కళ్యాణం. బైన్సా మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ప్రత్యక్ష పర్యవేక్షణ. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం నేడు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయం మొదటి అంతస్తు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గెలిచిన 42 మంది కౌన్సిలర్ల చేత రిటర్నింగ్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం ఎన్నికల ప్రక్రియను చేపట్టగా చైర్మన్గా 36వ వార్డు నుంచి గెలిచిన అప్పాల కావ్యను చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా, వైస్ చైర్మన్గా 37వ వార్డు నుంచి అప్పాల గణేష్ చక్రవర్తి సభ్యులు ప్రతిపాదించారు. వీరికి పోటీగా ఎవరూ రాకపోవడంతో మున్సిపల్ చైర్మన్గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్గా అప్పాల గణేష్ చక్రవర్తి ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కూజాడి శ్రీహర్రావు, గ్రంథాలయ చైర్మన్ అంజుమాన్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా విచ్చేస్తున్నటువంటి కౌన్సిలర్ నాయకులందరికీ మరొక మారు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ అలాగే కౌన్సిల్ సభ్యుల సమావేశానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు సభా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఇక్కడికి వెళ్ళి తీసుకున్నాం లోపలికి మొబైల్ అక్కడ మొబైల్ ఒక ఐడి కార్డు తీసుకోండి. ఈరోజు స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు గణపతిగుం అవామహే కవిం కవీనామశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానశృణవన్నోతిభిస్సీద సాదనం ప్రణో దేవీ సరస్వతి వాచైర్వాచినీవతి వల్లాహుల్లదీ లా ఇలాహ ఇల్లా హు ఆలిముల్ గైబి వశ్షహాద गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवीं स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजम्. గొప్ప దేవుడా, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. దయలమా ప్రభువ, గడిచిన దినములన్నింటిలో ప్రభువ నీ యొక్క చిత్త ప్రకారము ప్రభువ నిర్మల్ మున్సిపల్ పాలక వర్గంకు ప్రభువ చైర్మన్గా శ్రీమతి కావ్య గణేష్ గారిని మరియు వైస్ చైర్మన్గా శ్రీ గణేష్ చక్రవర్తి గారిని మీరు నియమించిన విధానములకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గట్టిగా చెప్పాలి. చేతి వద్ద రావాల్సిందే కూర్చున్నాం. చక్రవర్తి ఈరోజు నిర్మల్ పట్టణ మున్సిపల్ చైర్మన్గా నా యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంకు విచ్చేసిన నిర్మల్ నియోజకవర్గ
నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన రాజకీయ కుటుంబానికి చెందిన నాకు పట్టణ సమస్యలపై అవగాహన ఉంది. ఎన్నికల ప్రచారంలో పట్టణంలోని పలు వార్డుల్లో తిరిగినప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ప్రధానంగా పట్టణంలోని చాలా వార్డులకు సీసీ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సరఫరా ఇవన్నీ నిర్మించడానికి ఎంతైనా అవసరం ఉంది. ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ చేసే ప్రక్రియను మరింత వేగంగా మెరుగుపరిచి నిర్మల్ పట్టణంను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. నిర్మల్ పట్టణంలోని ప్రధాన సమస్యగా మారిన కోతులను పట్టించి కవ్వాల అరణ్యంలోకి వదిలేసి పట్టణ ప్రజలకు ఉపశమనం కల్పిస్తానని మాటిస్తున్నాను. నిర్మల్ పట్టణంలోని శ్మశాన వాటికల్లో తగిన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి తగిన సౌకర్యాలు కల్పిస్తానని మాటిస్తున్నాను. అన్ని ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, పెన్షన్లు పారదర్శకంగా పేదలకు, అర్హులకు అందేటట్లు చూస్తాము. పట్టణాభివృద్ధికై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నిధుల కొరకు కలిసి పెద్దల సహకారంతో ఒప్పించి మంజూరు చేయించుకొని నిర్మల్ పట్టణంను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాము. ఈరోజు ఇంతటి ఘన విజయానికి కారణమైన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారికి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు గారికి, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, నిర్మల్ పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. నిర్మల్ పట్టణంలో గతంలో 2014 నుంచి 2019 వరకు నేను మున్సిపల్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. మార్నింగ్ వాక్ కార్యక్రమం చేసి ప్రజల సమస్యలు గుర్తించి మౌలిక సదుపాయాల పట్ల మరి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే పట్టణంలో కొద్దిగా వర్షం పడితే, ఒక గంట సేపు వర్షం పడితే మరి తిరుమల థియేటర్ ముందర కానివ్వండి, ఇటు మంచిర్యాల చౌరస్తా కానివ్వండి, అటు హెచ్పి గ్యాస్ కంపెనీ ముందర కానివ్వండి, మరి శాంతినగర్ చౌరస్తాలో కానివ్వండి, ఇటు ప్రియదర్శి నగర్లో, మరి విద్యానగర్ కాలనీలో, ఇట్లా చాలా ప్రాంతాల్లోనూ మరి వాటర్ స్టాగ్నెన్స్ అవుతున్నది. ఇంద్రనగర్లో కూడా కందకాలు చిన్నగా అవడం వల్ల అన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తున్నది. అటువంటి అన్నిటికీ శాశ్వత పరిష్కారము ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టి మరి ప్రజలందరికీ కూడా వర్షం వచ్చినా నిర్భయంగా ఉండేటువంటి మరి పరిస్థితిని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. పట్టణంలో దాదాపు 16 శివారు ప్రాంతాలు ఉన్నాయి, 16 వార్డులు సమస్యలు ఉన్నాయి. గత 5 ఏళ్ల కాలంలో ఈ మౌలిక సదుపాయాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల చాలా మటుకు సమస్యలు పేరుకపోయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా దశల వారీగా పరిష్కరించి మరి 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కలుగజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రచారం చేసి మరి గంజాయి తాగడం వల్ల ఎలా నష్టం జరుగుతుందో యువత అందరికీ అర్థమయ్యేటట్టు కాలేజీలలో కానివ్వండి, స్కూళ్ళలో కానివ్వండి క్యాంపెయినింగ్ చేసి గోడల మీద రాయించి టీవీలలో చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసి మరి గంజాయి తాగడం వల్ల జరిగేటువంటి నష్టాలను యువకులందరికీ అర్థమయ్యేటట్టు చేసి మరి నిర్మల్ సమాజంలో మార్పు తీసుకొద్దామని చెప్పేసి, అదేవిధంగా మట్కా కానివ్వండి ఆన్లైన్ గేమ్లు ఆడి మరి ఆర్థికంగా చిక్కిపోయి మరి ఆత్మహత్యల బారిన పడుతున్నారు. మరి కుటుంబాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతున్నారు. అలాంటి వాటిపైన కూడా అవగాహన కల్పిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శివరాత్రిని పురస్కరించుకొని పలు శివాలయాల్లో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని నటరాజ్ నగర్, నగరేశ్వరవాడ, బుధారపేట్, శివకోటి మందిరం, వెంకటాద్రిపేట్, మహాదేవపురం అలాగే పలు శైవ క్షేత్రాల్లో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శివ పార్వతుల
వీటగా సర్వదేవతలంతా చేరేటి సమయాన శ్రీశైలగిరులన్నీ ఆహ్వానమనగా కళ్యాణము కమనీయము శ్రీశైల శిఖరాణ వైభోగము. నవవరునిగాను శ్రీశైలవాసుడు నవవధువుగా వచ్చే భ్రమరాంబిక పెండ్లి పీటలపైన జంటగా కూర్చున్న ఆనంద సమయాన కైలాసమే శ్రీశైలమే మారే ఆ వెండి కొండలుగా కళ్యాణ సమయాన మై మరచెనే కళ్యాణము కమనీయము. కళ్యాణం కమనీయం శివ పార్వతుల కళ్యాణ వైభోగం కనులారా వీక్షించగా పీపీ భక్తులారా రండి రామలింగేశ్వర స్వామి ఆలయములో కొలువైన శివ పార్వతుల కళ్యాణం చూతములారండి. కళ్యాణం కమనీయం శివ పార్వతుల కళ్యాణ వైభోగం కమనీయం. మహాశివరాత్రి శుభదినం సాయం సంధ్య వేళ సన్నాయి సప్తుళ్ళు వేద మూడు మున్సిపాలిటీలో సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మూడు మున్సిపాలిటీలు సోమవారం ప్రమాణ స్వీకారాలు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ బైంసా మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో గెలుపొందిన వారందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుండగా అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడుతుందని, ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. సోన్ మండలంలోని సాకెర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సోన్ మండలం సాకెర గ్రామ సమీపంలో గల శ్రీ రమాసహిత సత్యనారాయణ శివ పంచాయత కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మండపానికి శివపార్వతులను తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్షేత్రాల వద్ద భక్తులు జాగరణ చేపట్టారు.
ఈ నెల 17 నుంచి 21 వరకు వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అరుణ తెలిపారు. దిలార్పూర్ మండలంలో ఈ నెల 17 నుంచి 21 తేదీ వరకు వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అరుణ, ఎంపీఓ గోవర్ధన్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతు వేదికలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ శివాలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్లో గల శివాలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ కౌన్సిలర్ హేమలత, నారాయణ రెడ్డి, ప్రెసిడెంట్ గంగాధర్, క్యాషియర్ ముత్యం రెడ్డి, ఏ రాజేందర్, గాయత్రి టౌన్షిప్ బోర్డు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆడపిల్ల పుట్టాలి, అది శాస్త్రం తెలియజేస్తుంది. మరలా ఒక్కొక్క చిన్న చిన్న నువ్వులు ఇత్తులు ఉంటాయి కదా, నువ్వులు, ఒక్కొక్క చిన్న నువ్వు గింజ భూమండలం నుంచి కూడా ధర్మ కార్యాది విషయాలలోనూ, డబ్బును సంపాదించి ఖర్చు పెట్టే విషయాలలోనూ, సత్సంతానాది కోరికల విషయాలలోనూ వారిద్దరు కూడా నిండు నూరేళ్ళు జీవనం సాగిస్తారని స్వామివారి యొక్క తండ్రి రూపంలో ఉన్నటువంటి స్వామివారు తెలియజేస్తున్నారు. తరంగా మాంగళ్య ధారణం కరిష్యే. చెప్పండి. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన డాక్టర్ బీసీఎన్ న్యూస్ రీడర్ కత్తి కిరణ్, బీసీఎన్ కేబుల్ ఆపరేటర్ మసీద్ రమేష్, జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షులు మదన్ మోహన్, శాంతినగర్ కాలనీ సభ్యులు మాజీ మంత్రి ఐకిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. మహాశివరాత్రిని పురస్కరించుకొని పలు శైవ క్షేత్రాల్లో శివపార్వతుల కళ్యాణం. బైంసా మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ప్రత్యక్ష పర్యవేక్షణ. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.